డైరెక్షన్ కూడా చాలా బాగుంది. రవితేజ గారి సినిమాల నుంచి మనం ఎలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ చేసినా కానీ సక్సెస్ అయ్యాడు. ఆయన కోసం మనం చెప్పాలంటే సంక్రాంతి బారిని తప్పుకుని పెద్ద మంది చాటుకుంటే సోలోగా వచ్చి ఇటు కొట్టుకున్నాడు అబ్బా. ఇది ఒకటి ఖచ్చితంగా చెప్తాను నేను. కామెడీ బాగుంది, ఒక మంచి లవ్ సీన్ ఉంది, ఒక మంచి మాస్ సాంగ్ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దంచు కొట్టేసాడు. నవదీప్ యాక్టింగ్ కానీ, అనుపమ పరమేశ్వర్ యాక్టింగ్ కానీ, అవసరాల శ్రీనివాస్ కానీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి 100% న్యాయం చేసుకున్నారు. ఎక్స్పెషల్లీ సినిమా చెప్పాలంటే వన్ మ్యాన్ షో. రవితేజ గారు వన్ మ్యాన్ షో చేశారు. ధమాకా సినిమా తర్వాత అంత మంచి సూపర్ హిట్ మూవీ అని మనం చెప్పుకోవడానికి అయితే సంక్షిప్తంగా మనం దాని కోసం అనుకోవద్దు. 100% సినిమా అయితే బాగుంది, చూడండి. అన్ని వర్గాల వరకు నచ్చుతుంది. మన ఈగల మూవీ బాగుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో చెప్పుకోవడానికి రవితేజ గారు వన్ మ్యాన్ షో. తగ్గనివ్వలేదు డైరెక్టర్ అయితే. అసలు ఆ స్టోరీ డైరెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రవితేజ వన్ మ్యాన్ షో. అసలు ఇంకా అసలు ఆ క్యారెక్టరేషన్ ఊహించుకోవడమే కష్టం అవుతుంది. సినిమా చూడాలి, ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు చూడాలి. ఎందుకంటే ఒక కేజీఎఫ్ వచ్చింది, ఒక సలార్ వచ్చింది చెప్పుకుంటారు, కానీ ఒక మన రవితేజ ఇలాంటి సినిమాలు తీస్తారా అనే ఒక ఆలోచనలో ఉంటుంది కదా. చూడాలి జనాలు. ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది రవితేజ ఏమనేది. ఇంకా సెకండ్ హాఫ్ వస్తుంది, అది కేజీఎఫ్ సలార్ కదా, దాని అమ్మ మొగడు అనిపిస్తుంది సినిమా. అలా ఉండిపోతుంది, అలా చూపించారు. అసలు ఇంకా లాగులే ఏం లేదన్న సినిమా అయితే చాలా బాగుంది. లవ్ ప్రపోజల్, లవ్ కూడా ఉంది దీంట్లో. లవ్ ఉంది. మన రవితేజ గన్తో లవ్ చేస్తారు. ఆ సీన్స్ అయితే ఇంకా అసలు వేరే లెవెల్ అని చెప్తున్నాయి. అయితే సినిమా అన్న ఎక్కడ తగ్గలేదు. సినిమా చాలా బాగుందన్న. ఎవరు చెప్పారన్న ఫ్లాప్ అని? ఎవరు ఉన్నారు మొత్తం చూడు, ఎవరు అంటున్నారు ఫ్లాప్ అనేసి? ఎవరు సినిమా అయితే బ్లాక్ బస్టర్. నేను చెప్తున్నా కదా, ఫ్లాప్ గురించి మాట్లాడుకోలేదు. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్ ఇది. ఇప్పుడు ఇప్పుడే ఈగల్ సినిమా చూసిన. సినిమా అయితే బాగుంది. అంటే యాక్షన్, ఎలివేషన్స్, ఫైట్ సీన్స్ కోరుకున్న వాళ్ళకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. మిగతా వాళ్ళకు అంత టచ్ కాకపోవచ్చు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి రవితేజ గారు అంటేనే కామెడీ, మాస్ సాంగ్స్, ఎంటర్టైన్మెంట్ అలాంటి వాళ్ళు నచ్చకపోవచ్చు. కానీ ఇలాంటి యాక్షన్, ఎలివేషన్స్ కోరుకునే వాళ్ళకు, ఫైట్స్, గన్ ఫైట్స్ కోరుకునే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఆ రకంగా ఉంది. ఇప్పటికి పోతుండే రాకపోవడమే మంచిగా అయింది. సినిమా అయితే అంత ఏం నాకు అనిపించలేదు. సినిమా అయితే అంటే సినిమా మొత్తం ఎలివేషన్స్, ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్సే బాగుంటాయి సినిమాలో. లేదు అంతా ఆ లెవెల్లో లేదు, కానీ స్టోరీ ఉంటుంది. ఎందుకంటే ఏంది మొత్తం స్టోరీ ఉంటుంది. దీంట్లో అట్లా లేదు, మొత్తం అట్లనే ఉంటుంది మొత్తం సినిమా మొత్తం. అంటే అంతా నచ్చకపోవచ్చు అందరికి. ఎలివేషన్స్, ఫైట్స్ కదా, అంతా నచ్చకపోవచ్చు. అంటే రైతే అంటే నచ్చుతుంది. ఎవరికి నచ్చుతుంది? యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్, ఫైట్ సీన్స్ చూసే వాళ్ళకు నచ్చుతుంది. మిగతా వాళ్ళు నచ్చకపోవచ్చు సినిమా ఇది. అంటే రవితేజ గారి కామెడీ ఫ్యామిలీ లీడర్స్కి అంతా నచ్చకపోవచ్చు. ఇవి కోరుకున్న వాళ్ళకి బాగా నచ్చుతుంది సినిమా ఇది. ఎప్పుడు వస్తాడు మొత్తానికి అయితే వస్తాడు. సీరా వచ్చాక ఈ అనుపమ పరమేశ్వర్ ఇచ్చే అంటే ఆ ఎలివేషన్ షాట్లు ఒకసారి 2 సార్లు అంటే అనుకోవచ్చు. ఒక 10-15 సార్లు ఇచ్చేసరికి ఏమవుతుందంటే సెకండ్ హాఫ్ బీభత్సమైన స్టోరీ ఉంటుందేమో అనుకున్నాను, కానీ సో కొంచెం డిసప్పాయింట్ చేశారు స్టోరీలో. అది ఎందుకు, ఏ పాత్రలు వస్తున్నాయి, ఎందుకు కాల్చుకుంటున్నారు, ఎందుకు వేరే క్యారెక్టర్లు వస్తున్నాయి అనేది ఇప్పటికీ అర్థం కాలేదు. డైరెక్టర్ గారికి అర్థమైందో లేదో నాకైతే అర్థం కాలేదు. ఇచ్చిన ఆయన పాత్రగా న్యాయం చేశారు, కానీ స్టోరీలో కొంచెం విషయం ఉంటే బాగుండేది. వైలెన్స్ అయితే బీభత్సమైన వైలెన్స్. నాకు తెలిసి ఒక జేమ్స్ బాండ్ సినిమాలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎలివేషన్ షాట్లు కానీ, కాల్పులు కానీ, గన్స్ ఎలా వాడాలంటే నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇప్పుడు బిల్లా సినిమాలో మనకి గన్స్ ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా మనకి బీభత్సంగా చూపించారు. ఒక మంచి హాలీవుడ్ రేంజ్లో చూపించారు, కానీ ఆ సీన్కి ఎందుకు వస్తుంది అనేది అర్థం కాలేదు, సింక్ అవ్వలేదు. సో పార్ట్ 2 ఉందని అంటున్నారు. ఆ పార్ట్ 2 వస్తే మాత్రం ఇలాగైతే కష్టం అండి నిజంగా చెప్పాలంటే. ల్యాగ్ అయితే మాత్రం ఒక లబ్బర్ సాగదీస్తే ఎంత ల్యాగ్ ఉంటుందో అంత ల్యాగ్ ఉంది. సో